కళ్యాణ్ ఉన్నాడా? ఈ టైంలో ఇంట్లో ఎందుకుంటారు? మీకు తెలీదా? సారీ. కావాలని డిస్టర్బ్ చేయడం, మళ్ళీ సారీ చెప్పడం. ఛీ! ఫోన్ చేసింది వాడేనా? వాడే. మొబైల్కి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదట, అందుకే ఏకంగా ఇంటికే ఫోన్ చేసేశాడు. స్వప్న, వాడు ఫోన్ చేసింది కళ్యాణ్ కోసం కాదు, నీ కోసం. చెప్పాను కదా, వాడి టార్గెట్ నువ్వే అని. అదే చెంపదెబ్బ కొట్టావు కదా, అందుకే ఈ రూట్లో ట్రై చేస్తున్నాడు. అంటే సింపుల్. ఒంటరిగా ఉన్నావనుకొని నీతో మాటలు కలపడానికి ఇవాళ ట్రై చేశాడు. అఫ్కోర్స్ నువ్వు గట్టిగా మాట్లాడావు కాబట్టి సరిపోయింది. ఇలా కాకుండా కొంచెం మెల్లగా మర్యాదగా మాట్లాడుంటే స్లోగా నిన్ను కబుర్లోకి దించేవాడు, నీ అందాన్ని పొగిడేవాడు, వల విసిరేవాడు. సౌందర్య, ఇలాంటి రాస్కల్స్ గురించి నాకు బాగా తెలుసు. ఆడదాన్ని పడగొట్టడానికి ఎన్ని వేషాలైనా వేస్తారు, ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తారు. కొంచెం మెత్తబడ్డావా, ఫినిష్. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. వాడసలే పెళ్ళాన్ని ఇంట్లోంచి తరిమేసి ఒంటరిగా ఉన్న మగాడు. కావాలనే వదినకి మరిదికి రంకు కట్టిన దుర్మార్గుడు. అలాంటి రాస్కెల్ కళ్యాణ్కి ఫ్రెండ్ కావడం నిజంగా నీ దురదృష్టం. ఏం చేస్తాం, అన్నీ మన చేతుల్లో ఉండవు కదా. అంటే చెప్పాను కదా, కళ్ల ముందున్నది కాలనాగు అని తెలిసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆదమరిస్తే అయిపోయాం. సో బీ కేర్ఫుల్. స్వప్న, ఏం చేస్తున్నారమ్మా? అబ్బే ఏం లేదంటీ, స్వప్న నేను పెళ్లి పనుల గురించే మాట్లాడుకుంటున్నాం. బావుంది. నేను కూడా పెళ్లి పనుల మీదే బయలుదేరాను. ముందుగా మా ఇలవేలుపు లక్ష్మీదేవి పటం కొంతేవాలి. ఎందుకంటీ? ఎందుకేంటమ్మా, రేపు పెళ్ళయ్యాక స్వప్న ఆ పటాన్ని పట్టుకుని కళ్యాణ్తో కలిసి గృహప్రవేశం చేయాలి కదా, అందుకు. అయితే పదండి ఆంటీ, మిమ్మల్ని దారిలో మార్కెట్ దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను. సరే స్వప్న, నేను వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది, జాగ్రత్త. స్వప్న బాయ్. బాయ్. పదండి ఆంటీ. బెనర్జీ, రా మెటీరియల్ సప్లయర్కి ఫోన్ చేశాను. ఓపెనింగ్ తర్వాత ఒక్కరోజు కూడా పని ఆగిపోకుండా చూడమన్నాను. ఓకే అన్నాడు. అలాగే మార్కెటింగ్ ఏజెంట్ని కూడా కాంటాక్ట్ చేశాను. తను కూడా తప్పకుండా హెల్ప్ చేస్తానన్నాడు. ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ఇక మిగిలింది మనందరం కలిసి కష్టపడి పనిచేయడమే, అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే. ఉంటాను, బాయ్. అమ్మా, పెద్దాడా, మళ్ళీ ఇన్నాళ్ళకి చూస్తున్నాన్రా నీ కళ్ళల్లో మెరుపుని, నీ మాటల్లో పట్టుదలని. వెరీ గుడ్. అన్న మాట నిలబెట్టుకున్నావు. నాన్నగారు, నాలో ఈ మార్పుకి కారణం మీరే. మీ మాటలతో నాలో స్ఫూర్తిని, ఆవేశాన్ని నింపారు. ఆశయ సాధన కోసం అడుగు ముందుకు వేసేలా చేశారు. ఏది ఏమైతేనే
త్వరలోనే మళ్ళీ మనకు మంచి రోజులు రాబోతున్నాయి. అవునమ్మా, ఇన్నాళ్ళు నా కోసమే ఆలోచిస్తూ చీకట్లో బతికాను. కానీ ఇక ముందు మనందరి కోసం కష్టపడి శ్రమిస్తాను, అనుకున్నది సాధిస్తాను. నీలో ఈ మార్పు కోసమేరా ఇన్నాళ్ళు ఎదురు చూసింది. మరి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయన్నావు. ఓపెనింగ్కి ఎవరిని పిలవాలనుకుంటున్నావు? అడగకుండానే సహాయం చేసిన కళ్యాణ్నే చీఫ్ గెస్ట్గా పిలవాలనుకుంటున్నాను. చాలా సంతోషం రా. మరి ఈ సంగతి కళ్యాణికి చెప్పావా? చెప్పాలనే ఫోన్ చేశాను నాన్నగారు. ఇంట్లో లేడట. అందుకే హాస్పిటల్కి వెళ్ళి చీఫ్ గెస్ట్ గారు రండి అని స్వయంగా ఆహ్వానిస్తాను. వెళ్ళొస్తానమ్మా. మంచిదిరా. గ్రేసీ, ఆ 4 నంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్కి బ్లడ్ టెస్ట్ చేయించమన్నాను. చేయించావా? చేయించాను డాక్టర్. బ్లడ్ రిపోర్ట్ నార్మల్ అనే వచ్చింది. ఐసీ. మరి 2 రోజులుగా ఫీవర్ ఎందుకు కంట్రోల్ కావడం లేదు? ఎనీవే, ఆ పేషెంట్కి సేమ్ మెడిసిన్స్ కంటిన్యూ చేయి. అలాగే డాక్టర్. అమ్మా, ఎక్కడి నుంచి? మార్కెట్ నుంచిరా. నమస్తే మేడం. నమస్తే. ఇదిగో ఈ లక్ష్మీదేవి పటాన్ని కొనడానికి వెళ్ళాను. నీకు పెళ్ళయ్యాక స్వప్న ఈ పటాన్ని పట్టుకొని కోడలిగా కుడికాలు పెట్టి గృహప్రవేశం చేయాలి. అందుకు ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది కదమ్మా. ఉంటే మాత్రం ఇప్పటి నుంచి ఒక్కో పని పూర్తి చేసుకోకపోతే ఆఖరికి కంగారు పడిపోము. ఏం గ్రేసీ? అవును మేడం, కరెక్టే. అది సరేగానమ్మా, మార్కెట్కి ఒకదానివి ఎలా వెళ్ళావు? వెళ్ళేటప్పుడు సౌందర్య కారులో డ్రాప్ చేసిందిరా. వస్తూ దారిలోనే కదా అని ఇలా వచ్చాను. ఓ, ఇంతకీ షాపింగ్ పూర్తయినట్టేనా? భలే వాడివే. ఇప్పుడే మొదలు పెట్టాం కదా. ఇంకా చీరలు కొనాలి, నగలు కొనాలి, గిఫ్టులు కొనాలి. అమ్మా, అందరికి చీరలు పెట్టాలి. చాలు. మరి పెళ్ళంటే ఏమనుకున్నావు? అమ్మా నేను స్వప్నం చేసుకుంటాను అని చెప్పినంత ఈజీ అనుకున్నావా? అమ్మా, బుద్ధి తక్కువై అడిగాను. ఇంకొదిలిపెట్టు. పద, ఇంటికెళ్దాం. అది అలా రా దారికి. గ్రేసీ, వెళ్ళొస్తాం. అలాగే మేడం. గ్రేసీ, సార్. ఏదైనా అర్జెంట్ కేసు వస్తే ఫోన్ చేయి. ఓకే డాక్టర్. పదమ్మా. సిస్టర్, కళ్యాణ్ లేరా? డాక్టర్ గారు వాళ్ళ అమ్మగారితో కలిసి ఇప్పుడే ఇంటికి వెళ్లారు. ఓ, ఇక్కడి నుంచి సరాసరి ఇంటికే వెళ్తామని చెప్పారా? అవును, ఇంటికే వెళ్తామన్నారు. సరే, వస్తాను. కళ్యాణ్, కళ్యాణ్. ఆంటీ, కళ్యాణ్, కళ్యాణ్. ఆంటీ, కళ్యాణ్.
కళ్యాణ్ కళ్యాణ్ ఆంటీ కళ్యాణ్ ఆంటీ కళ్యాణ్ 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 You rascal! ఎంత ధైర్యం నీకు? సారీ నేను నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. ఇంట్లో ఎవరు లేనప్పుడు సరాసరి నా రూమ్ లోకే ఎందుకు అడుగు పెట్టావో కూడా నాకు తెలుసు. అది కాదు, కళ్యాణ్ ఉన్నాడేమోనని. లేనని ఫోన్లో చెప్పాను కదా. అయినా కూడా వచ్చావంటే నీ వక్ర బుద్ధి ఏంటో అర్థమవుతోంది. స్వప్న నార్మల్, ఇంకోసారి నన్ను పేరు పెట్టి పిలిచావో నీ ప్రాణాలు తీస్తాను. నువ్వు ఆయన గారికి ఫ్రెండ్వి, ప్రాణ స్నేహితుడివి. హ, నీలాంటి దుర్మార్గుడితో ఆయన గారికి స్నేహం. ఛీ ప్లీజ్, నేను చెప్పేది. ఛీ, ఇంకా ఏం నువ్వు చెప్పేది నేను వినేది? నేను ఒంటరిగా ఉన్నానని తెలిసే కావాలనే నన్ను ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. నీ స్నేహితుడికి కాబోయే భార్యతో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? వెళ్ళిపో, గెట్ లాస్ట్. స్వప్న, 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 పెళ్లి మండపం నుంచి నువ్వు కళ్యాణ్ ఈ లక్ష్మీదేవి పటాన్ని పట్టుకుని కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రావాలి. కొత్త కోడలిగా గృహప్రవేశం చేసి నీ చేత్తో అమ్మవారి ముందు దీపం వెలిగించాలి. గృహప్రవేశం తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం. దంపతులుగా మీరిద్దరూ మొట్టమొదటిసారి కలిసి కూర్చొని భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకోవాలి.
అమ్మా అన్నీ స్వప్నకే చెప్తావేంటి? నాకేం చెప్పవా? వ్రతం పూర్తయ్యేదాకా నువ్వు పీటల మీదే కూర్చోవాలి కదా. కట్టుకున్న పంచ ఊడిపోకుండా చూసుకోవాలి. అమ్మా స్వప్న ముందేంటి నువ్వు మరీను? ఈ అమ్మ కాదు, పంచ ఊడిపోయినా పర్సు మర్చిపోయినా ఇక మీదట స్వప్నే చూసుకుంటుంది మరి. ఏం స్వప్న? ఏమైందమ్మా అలా ఉన్నావేంటి? చెప్పమ్మా, ఏమైంది? చెప్పాలి, చెప్పేస్తాను. అది హలో హలో కళ్యాణ్. హాయ్ రామ్, చెప్పు. ఏం లేదు కళ్యాణ్, రేపే ఫ్యాక్టరీ రీఓపెనింగ్. ఓహో, ఫ్యాక్టరీ పునఃప్రారంభోత్సవం అన్నమాట. వెరీ గుడ్. ఈ విషయం చెప్పాలనే నీకు ఫోన్ చేశాను, కానీ సారీ రామ్, అమ్మతో కలిసి చిన్న షాపింగ్ అంతే. కళ్యాణ్, నాకు నీకంటే ఆప్తులు ఆత్మీయులు ఇంకెవ్వరూ లేరు. అందుకే చీఫ్ గెస్ట్గా నువ్వే రావాలి. నేనా? నువ్వే. నీ చేతుల మీదుగానే రిబ్బన్ కట్ చేసి. వద్దు రామ్, నేను చీఫ్ గెస్ట్ ఏంటి? ఇంకెవరైనా పెద్దవాళ్ళని పిలు. అవసరానికి ఆదుకున్నవాడివి, అడగకుండానే లక్షల సహాయం చేసిన వాడివి. నీకన్నా పెద్దవాళ్ళు, పెద్ద మనసున్న వాళ్ళు ఇంకెవరుంటారు? అది కాదు రామ్. నో, ఇంకేమీ చెప్పడానికి వీల్లేదు. రేపు మార్నింగ్ నువ్వు వస్తున్నావు, నీ చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేస్తున్నావు. దట్స్ ఆల్. ఓకే ఓకే, రామ్ ఆజ్ఞ, తప్పేదే ఉంది. అలాగే వస్తాను. థ్యాంక్ యూ కళ్యాణ్. ఉంటాను. విన్నావమ్మా, రామ్ ఏమంటున్నాడు? నేనే చీఫ్ గెస్ట్ నట, నా చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిపించాలట. చూసావా, రామ్కి నేనంటే ఎంత అభిమానం. కళ్యాణ్, జీవిత భాగస్వామినే కాదు, ఆత్మీయులైన స్నేహితులను కూడా ఆ దేవుడే ఏర్పాటు చేస్తాడు అంటారు. మీ స్నేహం ఇలాగే చిరకాలం ఉండాలి. తప్పకుండా. స్వప్న, ఇందాకేంటి ఏదో చెప్పబోయావు? ఏం లేదు. మరి నీ కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? కంట్లో నలక పడింది. అయ్యో, నీటిని తీసుకుని కంటిని శుభ్రంగా కడుక్కోమ్మా. ఈ నలక నీళ్లతో కడిగితే పోదు, నిప్పులతో కాలిస్తే తప్ప. పెద్దాడా, కాఫీ. పెద్దాడా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇన్నాళ్ల తర్వాత నీ ఆరోగ్యం కుదుట పడింది. మళ్ళీ నువ్వు ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నావు. చాలా చాలా సంతోషంగా ఉందిరా. ఈ సంతోష సమయంలో అర్చన ఉంటే నిజంగా ఎంత బాగుండేది. ఏం చేస్తాం, ఆ దేవుడు కరుణించే వరకు ఏదీ మన చేతుల్లో లేదు. అవును, ఈ శుభవార్తని మీ అత్తమామలకి చెప్పావా? అదేంట్రా,
అర్చన ఆచూకి తెలియక కుమిలిపోతున్న వాళ్లకు అల్లుడు కోలుకున్నాడు, మళ్లీ ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నాడని తెలిస్తే సంతోషంతో పొంగిపోతారు కదరా. లేదమ్మా, అర్చన వాళ్ళ నాన్నగారు నా మీద పగని ద్వేషాన్ని పెంచుకున్నారు. వాళ్ళ అమ్మగారు తన కూతుర్ని హింసించినందుకు నన్ను జీవితాంతం తిట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళిద్దరూ నన్ను బద్ధ శత్రువులా చూస్తున్నారమ్మా. అలాంటి వాళ్ళని పిలిచినా రారు. పోనీ కృష్ణ వాళ్ళ మామగారు హర్ష గారు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ప్రారంభోత్సవానికి ఆయన్ని రమ్మని పిలు. ఏంటి ఓపెనింగ్ సెరమనీకి మా డాడీని పిలుస్తారా? గుడ్, వెరీ గుడ్. బిజినెస్లో పైకి రావాలనుకున్న వాళ్ళన్నా, మార్కెట్లో నెంబర్ 1గా నిలబడాలి అని ట్రై చేస్తున్న వాళ్ళన్నా మా డాడీకి చాలా చాలా ఇష్టం. పిలవండి, తప్పకుండా వస్తారు. బట్ 1 కండిషన్, మా డాడీ రేంజ్కి చీఫ్ గెస్ట్గా రావాలనుకుంటే పిలిచేవాళ్ళు కనీసం కోటీశ్వరులై ఉండాలి.